బ్యూటీ ప్రియాంక ఏ వెరైటీ వెహికల్ మీద వస్తుందా అని కాలేజీలో అందరూ థ్రిల్లింగ్ గా ఎదురు చూస్తుంటారు. ఐ వాంట్ ఎ వెరైటీ వెహికల్. ఇదిగో కంగారు బంగారయ్య, గ్యాస్ పొయ్యి మొహం నువ్వును ఆ అమ్మాయి గారికి ఏం కావాలో తెలుసుకుని ఎట్టబడలే. నువ్వు ఆ కబేళ వెరైటీ వెహికల్ తేవడం అంటే అప్పడాలు వడియాలు వేయించడం కాదు. అమ్మా, నా భుజాల మీద ఎక్కు తల్లి, మూట మోసుకెళ్ళినట్టు మోసుకెళ్తాను అడ్డగడలాగా. డోంట్ టాక్ యూ స్టూపిడ్ ఫెలో. నువ్వు ఊరుకో అమ్మా. తిరుపతి కొండ మీద పావులకి 10 పైసలకి నామాలు పెట్టుకు తిరిగేవాడు, వాడికి ఏం తెలుస్తుందమ్మా మన స్టేటస్. వెరైటీ వెహికల్ కావాలని రాత్రి కదమ్మా నువ్వు చెప్పావు. ఆల్రెడీ నేను యోగేష్ కి చెప్పేశాను, అడుగు వచ్చాడు. హాయ్ సిస్టర్, ఇదిగో పంచకళ్యాణి. Oh, lovely horse. Thank you, Daddy. Thanks. Very Kangaru, good. books తీసుకుని కార్లో ఫాలో అవ్వు. రై గుర్ర వెనకాల తోకల వెళ్ళు. Bye, Daddy. Bye. అమ్మా, మంచి కలపలో వెళ్ళు. బాగానే ఉందండి. అదేదంటే అది అడగటం, మీరు కాదనుకుంటా తెచ్చివ్వడం. ఇలాగైతే మరి నోర్మణి, పిల్లల్ని పెంచడం ఒక కళే, అది నీకే తెలుసు. ఎక్కువగా వాగా ఉంటే దేవుడు మందిరంలో ఒక పట్టణంలోకి నెట్టేసి అద్దాలు బిగించి బేకులు కొట్టేస్తాను. జాగ్రత్త, వెళ్ళే పూజ గదిలోకి. అందమైన నీ పాదాలని తాకే అదృష్టం కూడా నా అరచేతులకు లేదా ప్రియాంక? బోస్, నో యూస్. కనబడే ప్రతి బెగ్గర్ని నా పాదమే కాదు చెప్పు కూడా తాకనివ్వను. ఏనాటికైనా నీ మనసు మార్చుకుంటావని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటాను ప్రియాంక. బోస్, నో యూస్. యువర్ మైండ్ ఇస్ లూజ్. సారీ. కాలేజీకి గాడిద మీద వచ్చిన అడ్డగాడిదెవరు? ఇది ప్రియాంక గుర్రం మేడం. ఓ, ద గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ సుదర్శన్ రావు కూతురు ప్రియాంక. గాడిద మీద వచ్చినా అది గుర్రమే అవుతుంది. కాలేజీకి వెరైటీగా వస్తానని మాతో పందెం కట్టింది మేడం. కట్టిన పందెం గెలిచాను మేడం. అంతకంటే విచిత్రమైన పందెం నేను ఒకటి చెప్తాను. అందరు క్లాస్ రూమ్ లోకి రండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ కాలేజీలో కొత్తగా కట్టబోయే లైబ్రరీ బ్లాక్ కి ఎవరు ₹1,00,000 డొనేషన్ ఇస్తారో ఆ బ్లాక్ కి వాళ్ళ పేరు పెట్టబడుతుంది. మీ తల్లిదండ్రుల సంపాదనతో డొనేషన్ ఇస్తే అది గొప్ప విషయం కాదు. మీ తెలివితేటలు ఉపయోగించి సంపాదించగలగాలి. అందుకు వీలుగా నేను పజిల్ చెప్తాను. ఆ పజిల్ ఏంటో త్వరగా చెప్పండి మేడం. వద్దు, తొందరొద్దు, నిదానంగా విను. మన నగరం మధ్యలో ఒక బిజీ బిజినెస్ సెంటర్ లో విశ్వేశ్వరయ్య అనే వ్యక్తి అతి తక్కువ స్థలంలో ₹1,00,00,000 ఖర్చు పెట్టి ఒక లేడీస్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాడు. ఆ కాంప్లెక్స్ లో లేడీస్ కి అవసరమయ్యే వస్తువు అంటూ దొరకంది లేదు. కొద్ది కాలంలోనే ఆ కాంప్లెక్స్ ఎంతో మంది లేడీస్ ని ఆకట్టుకుంది. కస్టమర్స్ రద్దీ పెరిగింది. కానీ ఆ బిల్డింగ్ మధ్యలో ఒకే ఒక లిఫ్ట్ ఉంది. దాని వల్లనే ఆ ఓనర్ విశ్వేశ్వరయ్య చిక్కుల్లో పడ్డాడు. పోయిన సొమ్మేనాడు పోయిందమ్మా. పొద్దుననగా వచ్చాం, లిఫ్ట్ లో పైకి వెళ్ళి మా అమ్మాయి ఇంతవరకు తిరిగి రాలేదు. మా పైకి వెళ్ళి అమ్మాయి కిందకి రాకుండా ఉంటుందా? వస్తాదమ్మా. ఎందుకమ్మా కంగారు పడతారు? అయ్యో మీరేనా నేనంటమ్మా. అయ్యా ఇంజనీర్లు, నా పంప ముంచారయ్యా. ఎందుకండి? ఎందుకేటయ్యా, ఎవరైనా కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళి కిందకి రావాలంటే 2-3 రోజులు పడుతుంది. మన గర్భిణీ స్త్రీ కింద నుంచి లిఫ్ట్ లో పైకి వెళ్ళింది, కిందకి రాలేక అక్కడే కందే అక్కడే బారసాలు చేసుకుని పుట్టిన బిడ్డకు నా పేరు పెట్టుకుని 3వ రోజు కిందకి దిగింది. ఏదో సొల్యూషన్ చెప్పండి అయ్యా. కోపడగని విశ్వేశ్వరయ్య గారు, నాకెందుకో ఈ బిల్డింగ్ పడగొట్టేసి కొత్త బిల్డింగ్ కడదామనిపిస్తోంది. మీరేమంటారు? ఓ పని చేయండి. ఏం చేయమంటారు? మీరు నలుగురు కలిసి నా లిఫ్ట్ లో టాప్ ఫ్లోర్ కి తీసుకెళ్ళండి. అక్కడి నుంచి నన్ను ముందు తోసేయండి, తర్వాత బిల్డింగ్ పడగొట్టేయండి. అప్పుడు నా పని క్లోజ్. విన్నారుగా, బిల్డింగ్ అందం చెడకుండా ఈ సమస్యని పరిష్కరించగలరా? క్లోజ్ చేసిన ఆ కాంప్లెక్స్ ని తెరిపించగలరా? షూర్ మేడం. ఆ పజిల్ గెలుస్తాను. 2 lakhs అవార్డు తెస్తాను. 1 lakh డొనేషన్ ఇస్తాను. 1 lakh ఫ్రెండ్స్ కి పార్టీ కూడా ఇస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. గుడ్. అహంకారంతో వెరైటీగా గుర్రం మీద రావడమే కాదు, తెలివితేటలతో ఏదైనా సాధించగలదు ద గ్రేట్ ప్రియాంక అని నిరూపించుకోవాలి. ఆఖరికి పెట్రోల్ బంకులో కొట్టండి. హే రాజన్, రాసుకో 10. ఓకే. హిందూ MA MPhil పెట్రోల్ బంకులో బిల్లులు రాసుకుంటున్నావు. అరే కష్టపడి బ్రతకలేవు, ఎదుట వాళ్ళని బ్రతకనివ్వవు.
రారా బాబు ఇంజనీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన వాడి పక్షిలా ఎగురుకుంటూ వస్తాం అనుకున్నాను. ఏమిటి నలిగిపోయిన ఇండియా మ్యాప్ అయిపోయింది మొహం. ఇంజనీరింగ్ చదవడం తేలికే, గాలి కొట్టి డబ్బు సంపాదించడమే కష్టం. థ్యాంక్ఫుల్. హిందూ, you're doing petrol bunk job? Yes, I'm doing petrol pump job. ఏం చేయను, ఎన్నో ఏళ్ల నుండి మీ ఇంటి పక్కనున్నా మీరు దయతలచలేదు. మీ ఫ్యాక్టరీలోనో ఆఫీసులోనో నాకు ఉద్యోగం ఇప్పిస్తారంటే అది లేదు. చిక్క అంటే మీ కుక్క? యా, దొంగమండ పండు తీసుకోదే వాడు కుక్క కార్పొరేట్ వాళ్ళు ఎత్తు కదా. Oh my God! Oh, చిక్కా. You country rogue! నా చిక్కాకి ఆ బ్లడీ ప్లాట్ఫామ్ రొట్టె పెడతావా? మా అమ్మ కోసం కష్టపడి తెచ్చిన రొట్టెని నీ పాడు కుక్క తింటే ఊరుకొని చాలక నా రొట్టెను ప్లాట్ఫామ్ రొట్టె అంటావా? అది ప్లాట్ఫామ్ రొట్టె కాక ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసావా? ఇడియట్! ఇది స్విట్జర్లాండ్ నుండి ఇంపోర్ట్ చేసిన కుక్కరా. ఆ బ్లడీ బన్ తింటే హెల్త్ ఏమవుతుంది? మోషన్స్ పట్టుకుంటే స్విట్జర్లాండ్ పంపాలి. నీ బాబు పే చేస్తాడా ఫ్లైట్ చార్జెస్? చూడు చిట్టి, ఇది స్విట్జర్లాండ్ నుంచి వచ్చిందని నీకు తెలుసు, నాకు తెలుసు. పాపం దీనికి తెలియదు కదా, అందుకే ఇండియన్ రొట్టె తింది. బ్యాడ్ డాగ్. స్టాప్ ఇట్! నా కుక్కలేమని అంటే బాడీ అంతా చట్నీ అయిపోతుంది. దీని లెవెల్ ఏంటో తెలుసా నీకు? ఎందుకు తెలియ చిట్టి, సాటి మనిషిని కుక్కంటే హీనంగా మాట్లాడు కదా, అందుకని నీ కుక్కని మనిషి కంటే ఎత్తులో ఉంచుతాను. దా. చిక్కా! చిక్కా! Oh, stop the bus, baby! Oh, చిక్కా! చిక్కా! నా బిల్డింగ్ సొల్యూషన్ చెప్తారా? రేపే నా కాంప్లెక్స్ రీఓపెనింగ్ చేసుకోవచ్చా? మెనీ థ్యాంక్స్ అమ్మా. నా పేరేమిటమ్మా? నీ పేరేంటండి? ప్రియాంక. గాలిపంకాల చల్లని పేరమ్మా. చూడమ్మా, రేపు ఉదయం వచ్చేసి నన్ను గొడ్డును పడాయమ్మా. మేడం మేడం, నాకు ఫోన్ చేసిన ప్రియాంక అంటే మీరేనమ్మా? ఎస్, విశ్వేశ్వరయ్య గారంటే మీరేనా? కనబడితే చెప్పుతో కొడదాం అనుకున్నారా? చచ్చా, అదే మాటండి. అంతేనమ్మా. ఓ వెధవ ప్లాన్తో బిల్డింగ్ కట్టినందుకు చెప్పుతో నన్ను ఎడాపెడా కొట్టిన తప్పు లేదమ్మా. డోంట్ వరీ, 2 రోజులు ఎంతో కష్టపడి బిల్డింగ్ సమస్యకి సొల్యూషన్ ఆలోచించాను. మీ ప్రాబ్లం 2 hours లో సాల్వ్ చేస్తాను. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. మీ మీద నమ్మకం కొద్దీ మా కాంప్లెక్స్ రీఓపెనింగ్ ఈ రోజు 9 గంటలకే పబ్లిసిటీ ఇచ్చేశాను. మా ఓల్డ్ కస్టమర్స్ అందరికి ఫోన్ చేసి మరీ చెప్పాను. మేడం, 9 గంటలు అవ్వడానికి 2 గంటలే టైం ఉందమ్మా. తొందరపడకండి. బిల్డింగ్ లోపల ఏం చేయాలో మా సర్వెంట్స్ కి చెప్పేశాను. వాళ్ళు వచ్చి మీ సమస్య పూర్తి చేస్తారు. థ్యాంక్స్ థ్యాంక్స్. హిందూ, వాట్ ఇస్ దట్ సొల్యూషన్? ముందు నాకు చెప్పండి. నాకు తెలీదు, అతనే ఈ సమస్యను సాల్వ్ చేస్తాడు. దీన్ని లోపలికి తీసుకురండి. దట్ ప్లాట్ఫామ్ రాజా ఇష్టం లేదా? అయితే చెప్పండి, వచ్చిన వ్యాన్ లోనే తిరిగి వెళ్ళిపోతాం. నో నో, కమాన్ క్విక్. మేడం మేడం మేడం, వీళ్ళేనమ్మా మీరు చెప్పింది? చేసేదేదో త్వరగా చేసేమని చెప్పండి అమ్మా. 2 గంటల తర్వాత లోపలికి రండి, మీ పని పూర్తవుతుంది. ఉల్టా సీదా కబుర్లు కాదు, వెళ్ళి పంచోడు. గోగో. అతనేంటి అంత సీరియస్ గా చూస్తున్నాడు? అదే, అతనికి ఎవరి మీదైనా గౌరవం ఉంటే అలాగే చూస్తాడు. రాజా ఇగో. గౌరవం ఉంటేనే అంత కూరగా చూస్తున్నాడు, ఇక కోపం వస్తే ఏమిటోనండి. మీరు నాకు చాలా ధైర్యం చెప్పారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. ఏమండి ఏమండి, లోపడేవో పెద్ద పెద్ద చప్పుళ్ళు అవుతున్నాయి. చీలలు కొట్టడానికి బొక్కలు పెడుతున్నాడు. వద్దా? అబ్బే పెట్టని అమ్మా, ఇంతకంటే పెట్ట మొక్కలు ఇంజనీర్లు నాకు ఎప్పుడో పెట్టారు. పెట్టని అమ్మా, బాగా పెట్టని. నీకు రుణపడి ఉంటాను తల్లి, బాగా కొట్టమని చెప్పు తల్లి. మేడం, నాకెందుకో భయంగా ఉందండి. Why? మా బిల్డింగ్ కి ఆంధ్ర బ్యాంక్ బిల్డింగ్ కి మధ్యన గోడే అడ్డు. ఆ గోడ పగిలింది అనుకోండి, ఆంధ్ర బ్యాంక్ ఎనపెట్టి బయట పడుతుంది. ఆ ఎనపెట్టి పగిలింది అనుకోండి, పోలీసులు కేసులు. No, 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 don't worry. ఆల్ లేడీస్ వచ్చేస్తున్నారు. ఈ ఓపెనింగ్ టైం అయిపోయింది. లోపల ఏమైంది ఏమిటో. మీరేం కంగారు పడకండి, లోపలికి వెళ్ళి నేను చూసొస్తాను. హే రాజన్, ఏమిటి అద్దాలండి? చూడు హిందూ, ఆడవాళ్ళు మొగుడిని చూడకుండా ఉండగలరేమో గాని అద్దం చూడకుండా మాత్రం ఉండలేరు.
ఈ లిఫ్ట్ దగ్గర రద్దీ తగ్గాలంటే ఆడవాళ్ళని వెయిటింగ్ లో పెట్టాలి. ఇక్కడికి వచ్చిన ఆడవాళ్ళు అద్దం ముందు వాళ్ళ మొహం చూసుకుంటూ అందాలు దిద్దుకుంటూ ఎంతసేపు అయినా విసుకోకుండా ఇక్కడే కాలక్షేపం చేస్తారు. హిందూ ఐ నో స్కూల్ ఐడియా. వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్స్ సాల్వ్ చేయలేని ఈ సమస్యని జస్ట్ కామన్ సెన్స్ తో సరిదిద్దావు. యూర్ రియల్లీ గ్రేట్ రాజన్.